ప్రేమ నమ్మకము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి సహోదర సహోదరులకందరికీ నా యొక్క వందనములు. ఈ వేకువజామున మనము ఇప్పుడు నీతిమంతుని గూర్చి దావీదు ద్వారా చాలా మాటలు చెప్పించాడు దేవుడు. మరి సామెతలలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఆయన కుమారుడు కూడా చెప్పాడు కదా, ఆయన అనుభవించి నాయన ఈ దారిని వెళ్ళకురా బాబు, ఇందులో సుఖం లేదు, సంతోషం లేదు, ఇదంతా వ్యర్థమని చెప్పుచు మరి నీతిమంతుని గురించి చెప్పిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 11 అధ్యాయం నుంచి మరి 12వ అధ్యాయం నుంచి కొద్ది మాటలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నీతిమంతులు ఎవరు లేరు, ఒక్కడనూ లేడు అని యేసుక్రీస్తు ప్రభువుల వారే మనకి సెలవిచ్చి ఉన్నారు. ఆయన మాత్రమే నీతిమంతుడు, ఆయనకే స్తుతి కలుగును గాక. ఆమేన్. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సామెతల నుంచి మనం తీసుకున్నట్టయితే నీతి మరణము నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవా, నీతిమంతుని నోరు జీవపు ఊట, ఆయన మంచి మాటలే చెప్తాడు. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, నీతిమంతుని పెదవులు అనేకులకు మంచి మాట ఉపదేశించును. నీతిమంతులు ఆశించిన వారికి, వాళ్ళు ఏదైనా ఆశిస్తే వాళ్ళకి దొరుకుతుందట.